రేవంత్ రెడ్డి ప్రపంచంలో అతిపెద్ద పార్టీకి అతి చిన్న వయసులో నేషనల్ ప్రెసిడెంట్ అయిన వ్యక్తి మరియు 26 ఏళ్ల వయసులోనే ఎమ్మెల్యేగా ఎన్నికై వరుసగా 7 సార్లు ఎమ్మెల్యేగా ఎన్నికై ఈరోజు ఒక కార్యకర్త స్థాయి నుంచి దేశ భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడు ఎదిగిన ఆయనకు ఇక నీకు మూటలిచ్చి ముల్లెలిచ్చి పదవులు కొనుక్కునే నీకు నితిన్ నబీన్ గారి గురించి మాట్లాడేంత స్థాయి వచ్చిందని నేను అనుకోవట్లేదు. 3 సార్లు పోటీ చేస్తే 2 సార్లు ఓడిపోయినాడు. నీ సొంత ప్రజలే, కొడంగల్ ప్రజలు కూడా ఓటిరు, నిన్ను కామారెడ్డి ప్రజలు కూడా ఓటిరు. అసలు నీకు నైతిక విలువలు ఉంటే నువ్వు ముఖ్యమంత్రి పదవి చేపట్టద్దు. ఒక అపజయాలు మూటగట్టుకున్నోడివి. ఈ మధ్యన నోరు ఎక్సెక్స్ పడుతుంది మా ప్రెసిడెంట్ గారి పట్ల. కాబట్టి స్థాయిని మించకు. ఈరోజు భారతదేశంలో 3వసారి అధికారంలో రావడం, 22 రాష్ట్రాలలో అధికారం ఉన్నదంత. ఇంకా 3 రాష్ట్రాలల్లో త్వరలోనే నిన్ను నీ ప్రభుత్వాన్ని బంగాళాఖాతంలో కలిపేసే రోజులు త్వరలో ఉన్నాయి. రెడీ ఉన్నారు ప్రజలు. అత్త కోడళ్ళు, అత్తకు 4,000 అన్నో, కోడలకు 2,500 గడవ ఏమంటారు, రోకలు బండలు పట్టుకొని కూర్చున్నారు. రోకలు దుడ్లు నోటికొచ్చింది మాట్లాడతావు. అధికారం రాకముందు వడ్లు కొనలేని, ప్రొక్యూర్మెంట్ చేయలేని చేతగాని వాడివి నువ్వు, నీ మంత్రులు. ఈరోజు భారతదేశంలో అన్ని రాష్ట్రాలు 20 రాష్ట్రాల కోటను తీసుకొచ్చి తెలంగాణ నుంచి 55 లక్షల టన్నులు కొన్నాం. అది కూడా నీకు ఒక గన్ని బ్యాగులు సప్లై రాదు, ఒక ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీ చేయరాదు. 2 నెలలు రైతులని నీళ్లల్లో, ఎండలో, వానలో చేసి వాళ్ళ సగం తరుగు సగం పొరుగు అనుకుంటే అన్ని రకాలుగా నాశనం చేసిన నువ్వు పరిపాలన దక్షత లేని ముఖ్యమంత్రివి. ఇక యూరియా, మీకు రాష్ట్రానికి ఆ యూరియా ఒకటి. రైతుల పాలిటీ ఈరోజు శాపం వైపు కూర్చున్నావు. నీ యాపు ఏం ఉపయోగం ఉన్నదని యాప్తున్న రైతులకు. సగం మంది రైతులకు స్మార్ట్ ఫోన్ గురించి అవగాహన లేదు. స్మార్ట్ ఫోన్ ఉంటే దాని మీద యాప్ల గురించి అవగాహన లేదు. ఈరోజు తెలంగాణ రైతుల్ని పగబట్టినట్లు పడుతున్నావు. మళ్ళీ ఏదనంటే యూరియా నెపం మా మీద వేస్తావు. నితిన్ నబీన్ గారు వస్తే భయపడుతున్నావా? కాబట్టి నీ కొద్దిగా నీ స్థాయిని తగ్గించుకొని మాట్లాడకు. ముఖ్యమంత్రి పదవి ఉంటావు ఇంకొక 3 రోజులు 4 రోజులు. ఎట్లన్నా అక్కడ కర్ణాటకలో మార్చిండ్రు, త్వరలోనే మారుస్తున్నారని అందరు ప్రజలు అంటున్నారు. కాబట్టి ఆ టెన్షన్ పట్టుకుని రకరకాల ఆరోపణలు చేస్తున్నావు. ఏం చేసినావు నిజామాబాద్ జిల్లాకు? పిసిసి ప్రెసిడెంట్ ఎమ్మెల్సీ ఏం చేసినావు నిజామాబాద్ డిస్టిక్ కు? నేను మాట్లాడిన అసెంబ్లీలో నిజాం సాగర్ ఆధునీకరణ ఏం కళ్ళు కనబడతలేవా? కాలువలన్నీ పూడికలతో అయిపోయినాయి. డిస్ట్రిబ్యూటర్స్ కెనాల్స్ లేవు, లైనింగ్స్ లేవు. నేను ఇప్పటికీ ముఖ్యమంత్రి 20 సార్లు కలిశాను. ఈ జిల్లా వరప్రదాయిని నిజాం సాగర్ కూడికిపోతే భవిష్యత్తులో మాకు భవిష్యత్తు ఉండదు. మహబూబ్ నగర్ జిల్లాకు 84,000 కోట్లు ఇస్తున్నారు. ఇంతకుముందు గత ప్రభుత్వం 95,000 కోట్లు అక్కడిచ్చింది. మరి నిజామాబాద్ జిల్లాకి ఎవరు తెస్తాడు నిధులు? జిల్లా ప్రజలను ఏం చేసినామని ఇప్పటిదాకా నువ్వు నిజామాబాద్ జిల్లా అని చెప్పుకుంటున్నావు. జక్లాంపల్లి ఎయిర్పోర్టు ముఖ్యమంత్రి నేను అడిగాను. ఆదిలాబాద్ ఎయిర్పోర్ట్ అయింది, వరంగల్ ఎయిర్పోర్ట్ అయింది. రామ్మోహన్ రెడ్డి గారు రెడీ ఉన్నారు నిజామాబాద్కి ఎయిర్పోర్ట్ ఇవ్వడానికి. ఆ ఎయిర్పోర్ట్ తెచ్చుకునే చేత కాదా? ఈ జిల్లా పేరు మీద రాజకీయాలు చేసుకుంటా తెలంగాణ యూనివర్సిటీకి ఏం తెచ్చినావు? తెలంగాణ యూనివర్సిటీ, నల్గొండ యూనివర్సిటీ 65 కోట్లు కొండబోతున్నాడు. మహబూబ్ నగర్కి ఏమో 100 కోట్లు కొండబోతున్నారు యూనివర్సిటీలకు. అద్దా మన పిల్లలు చదువుకోవద్దా? మౌలిక వసతులు అద్దా నిజామాబాద్ తెలంగాణ యూనివర్సిటీలా? దాని గురించి మాట్లాడు మహేష్ కుమార్ గౌడ్. ఆ దుర్మార్గుడైన ముఖ్యమంత్రి పక్షపాతంతో ఈ నిజామాబాద్ జిల్లా అభివృద్ధి అంటే చూడలేని కళ్ళు ముఖ్యమంత్రి. కొన్ని వేల మందికి ఉద్యోగాలు వస్తాయి. బోధన్ నుంచి నిర్మల్ వరకు రైతులందరికీ ఉపయోగపడుతుంది పామాయిల్ ఫ్యాక్టరీ. సుమారు ఇప్పటికీ నిర్మల్ జిల్లాలో, ఆర్మూరు నిజామాబాద్ జిల్లాలో 15-16 వేల ఎకరాల పామాయిల్ అయింది. మీకు చేత కాదు, పంటలు కొన చేత కాదు, రైతులకు సరైన సమయంలో డబ్బులు ఏం చేత కాదు. మేము అట్లనే చేసి బతిమలాడి రైతుల్ని ప్రతినే పంటల వైపు మలుస్తున్నాం. ఫ్యాక్టరీ ప్రతినిధిని ఒప్పించాను. చివరికి ఉన్న ఫ్యాక్టరీని కూడా కూడంగలే ఉండబోతున్నారు. దాని గురించి మాట్లాడు మహేష్ కుమార్ గౌడ్. ఏమైనా బోధన్ షుగర్ ఫ్యాక్టరీ మర్చిపోయినరా? మూచిపోయిన ప్రాజెక్టులన్నీ అక్కడ ఓపెన్ చేస్తున్నారు. మహబూబ్ నగర్ రకం మీరేం చెప్తున్నారు? లక్కంపల్లి ఎన్నిసార్లు మాట్లాడారు అసెంబ్లీలో? కాదా నిజామాబాద్ జిల్లా కాదా? నిజామాబాద్ జిల్లా ఆర్మూరు కాదా? ఉత్తర తెలంగాణలో ఒక ఎస్సీ ఉంటే ఇప్పటికీ 50 సార్లు ముఖ్యమంత్రిని కలిశాను. శ్రీధర్ బాబు గారిని కలిశాను. రావు మాకు ఇండస్ట్రీస్ అన్ని కొడంగల్ ఇవ్వాలా, అన్ని ఖమ్మం ఇవ్వాలా, అన్ని హైదరాబాద్ చుట్టుపక్కల ఉండాలా. దాని నిజామాబాద్ జిల్లా యువకులకు ఉద్యోగాలు వచ్చింది కదా, టెంపరీ అధికారం. దాన్ని ఉపయోగించి 10 మందికి పని చేయు. ఎట్లనే నీ రాజకీయ జీవితం ఇంతవరకు గెలలేదు, నువ్వు భవిష్యత్తులో గెలిచేది కూడా లేదు. నీ రాజకీయ జీవితంలో ఇంతవరకు నువ్వు గెలవలేదు, నీ భవిష్యత్తులో కూడా గెలిచేది కూడా లేదు. నువ్వు ఎన్నిసార్లు అడగాల? ఈ బుక్కులు చూపి మీ ముఖ్యమంత్రికి ఎంతమంది చెప్పాలా? సుదర్శన్ రెడ్డి గారికి, నీకు, ముఖ్యమంత్రులకు ఆర్మూర్లో ఒక మున్సిపల్ బిల్డింగ్ లేదు, బోధన్లో ఒక మున్సిపల్ బిల్డింగ్ లేదు. అక్కడనేమో ఇంటిగ్రేటెడ్ కట్టుండ్రి ఖమ్మంలా, నల్గొండలా, మహబూబ్ నగర్లా. నిజామాబాద్ జిల్లా మొత్తం పచ్చదనంగా ఉండాలా, రైతులు అలా పంటలు సస్యశ్యామలంగా ఉండాలా,
రైతు బతుకుతేనే మనం బతుకుతాం. అబద్ధాలు చెప్పుకుంటా, ఫైరవులు వేసుకుంటా, హైదరాబాద్ రాజకీయాలు చేసుకుంటా, వ్యక్తిగత విమర్శలు చేస్తావా, చులకన మాట్లాడతావా ఒక ప్రజలు ఎన్నుకున్న ప్రతినిధిని? కనీసం ఒకసారి చూసుకో, 4 వేలు నువ్వు అయిపోయినాయి. 35 ఏళ్లే తిరగబట్టి రాజకీయాలల్లా ఇంతవరకు ఒక ప్రజలు ఎన్నుకున్న ప్రతినిధి కాలేకపోయినావు. ఏ ఆర్మూర్ల సిద్ధుల గుట్ట లేదా? ఏదో ఒక 2-3 కోట్లు అక్కడ భీమ్గల్ లింబాద్రి గుట్ట కానీ ఆర్మూర్ అద్దెగా 30 కోట్లు అడిగిన. అది తెలంగాణనే ఒక మంచి భక్తి క్షేత్రం. 30 కోట్లు బ్యాక్ వాటర్, సోమశీల బ్యాక్ వాటర్ లా 100 కోట్లు తీసుకుపోతున్నారు. రేవంత్ రెడ్డి, జూపల్లి కృష్ణారావు క్రూజులు కొండబోతున్నారు. వేలాది మందికి ఉద్యోగాలు వస్తున్నాయి. అద్దా నిజామాబాద్ జిల్లాకి ఏమద్దా? పోచంపాడు, శ్రీరామ్ సాగర్ బ్యాక్ వాటర్ లో క్రూజ్ వద్దు, హరిత హోటల్ వద్దు. ఆ గ్రామీణ ప్రాంతాల సుమారు 30 గ్రామాలకు నిరుద్యోగం, పేదరికం తగ్గుతుంది. ఎన్ని రోజులు మా బిడ్డలు ఇంకా? ఆడబిడ్డలేమో కార్ఖానాలలో బీడీలు చేయాలా, మగవాళ్ళేమో గల్ఫ్ ప్రాంతం పోవాలా. వచ్చింది కదా ఒక పదవి, ఫైరవి చేసుకున్న పదవి, లేకపోతే కొనుక్కుంటే పదవి, దాంతో ఉపయోగపడు నిజామాబాద్ జిల్లాకు. మహేష్ కుమార్ గారికి చెప్తున్నా, దమ్ముంటే రాజీనామా నేను చేస్తా. నువ్వా నేనా నిజామాబాద్ జిల్లా చూపిద్దాం. నాదైతే ప్రజలు ఎన్నుకున్న పదవి, నీది ఫైరవిలు చేసి తెచ్చుకున్న పదవి. ఈ వేదిక ద్వారా అడుగుతున్నా, దమ్ముంటే మహేష్ కుమార్ రాజీనామా ఎమ్మెల్సీకి, నేను ఎమ్మెల్యే పదవి రాజీనామా ఇస్తున్నాను. ఇద్దరం పోదాం ఎలక్షన్లకు. 2.5 సంవత్సరాల దమ్ముంటో కవినీతి చూపించండి. నేను నిగ్గదీసి నిలదీసి 2 సంవత్సరాలు అవుతుంది. ఆ దొంగ మేనిఫెస్టోలో పెట్టారు కదా గల్ఫ్ కార్పొరేషన్. ఎప్పుడు పెడతారు గల్ఫ్ కార్పొరేషన్? ఎప్పుడు పెడతారు? 1000 కోట్ల బడ్జెట్ చాతన అవ్వట్లేదా? లక్షలాది కోట్ల బడ్జెట్, సుమారు ఇప్పటికి 9 లక్షల కోట్ల బడ్జెట్, 5 లక్షల కోట్ల అప్పు, 14 లక్షల కోట్లల్లా 1000 కోట్లు కూడా రాలేదు ఇప్పటికి. దీనికి ఆ ఫైరవి చేసుకుంటలేవా? 1000 కోట్ల కాంట్రాక్టులు చేస్తారా ఫైరవులు మీరు? నువ్వు పుట్టిన ప్రాంతానికి అయ్యు నిజాం సాగర్ ఆధునికులకు 2000 కోట్లు కేటాయించమని చెప్పిన అసెంబ్లీలా. నీకు చాతనైతే, నువ్వు ఒకవేళ నిజామాబాద్ జిల్లా బిడ్డవి అయితే తెప్పేయండి, నన్ను అందరం కలుద్దాం. నేను ఎన్నిసార్లు అన్నాం రివ్యూ పెట్టమని ముఖ్యమంత్రితో, నిజామాబాద్ తోని. ఎందుకు పెట్టారు? కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ అందరం కలిసి ముఖ్యమంత్రులు రివ్యూ పెట్టమన్నా. వాళ్ళేమో ఒకడు మహబూబ్ నగర్ అంటాడు, రివ్యూ పెట్టుకుని 535 కోట్లు ఆ రోజు ఇస్తారు. ఒకడు సీతారామసాగర్ రివ్యూ ఖమ్మం పెట్టుకుంటారు మంత్రులు. వాడు ఒకటే రోజు 1000 కోట్లు శాంక్షన్ చేసుకుంటాడు. ఒకడు నల్గొండ పెట్టుకుంటాడు. మంత్రులు రివ్యూ పెట్టుకుని ఒక్కొక్కరు 1000 కోట్లు దోసుకుపోతుంటే ఇంతవరకు 2.5 సంవత్సరాలు ఒక రివ్యూ పెట్టారు మీరు జిల్లా గురించి. జిల్లా అభివృద్ధి గురించి మాట్లాడారు. ఎక్కడుంది కాంగ్రెస్ నిజామాబాద్ జిల్లాలో? జైత్యాల నుంచి పడితే నిజామాబాద్కి ఎక్కడుంది మీది?